హాయ్ గాయ్స్, ఈరోజు నా మొట్టమొదటి మోటో వ్లాగ్ స్టార్ట్ చేయబోతున్నాను. అది కూడా మహాశివరాత్రి రోజు. ఎక్కడికో తెలుసా? గుడిమల్లం. లెట్స్ గో. సో వై గుడిమల్లం అనేది మీకు లాస్ట్లో చెప్తాను. రైడ్ అంతా మంచిగా ఉంది, ఎండబడుతుంది, సన్ ఉన్నాడు అనుకునే టైంకి సడన్గా ఫుల్ స్నో. యాడ్ నుంచి వచ్చిందో తెలీదు. ఒక 20-30 కిలోమీటర్స్ మొత్తం స్నోనే ఉంది. మళ్ళీ బెంగళూరుకి ఆల్మోస్ట్ 260 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. తిరుపతి నుంచి ఒక 12 to 20 మధ్యలో ఉంటుంది. అండ్ ఫైనల్లీ ఆఫ్టర్ 4.5 hours రైడ్ మనం వచ్చేసాం. ఇక్కడ బైక్ పార్క్ చేసి మనోడి దగ్గరికి వెళ్ళాలి దర్శనానికి. క్రౌడ్ అయితే బాగానే ఉన్నారు. నేను ఒక 4 hours పడుతుందేమో అనుకున్న దర్శనానికి, బట్ లక్కీలీ ఒక హాఫ్ అన్ అవర్లోనే అయిపోయింది. ఇక్కడ ఈ గుళ్ళో విష్ణుమూర్తి, బ్రహ్మ, శివుడు ముగ్గురు ఉంటారనమాట. ఆ పరమేశ్వరుడు పరశురామేశ్వరుగా ఇక్కడ వెలిచారు. దర్శనం అయిపోయి బెంగళూరు రిటర్న్ వెళ్ళేటప్పుడు చంద్రగిరి ఫోర్ట్కి వెళ్దామని జస్ట్ అలా పోయాను. ఆడ పార్కింగ్లో ఈ కోతిగాడు కనిపించాడు. వాడేమో పక్క వాళ్ళ బళ్ళల్లో వాళ్ళ బ్యాగులు ఏమున్నాయో చూసి స్కామ్ వేస్తూ ఉన్నాడు. ఇదే మన చంద్రగిరి కోట. ఆల్మోస్ట్ ఒక 1200 years బ్యాక్ విజయనగర కింగ్స్ కట్టారు. అది ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోర్ట్ అండ్ మ్యూజియంలో పెట్టారు. అందులో పెలలుతి కేజ్, అప్పటి ఎక్స్కవేషన్స్, గుడిమల్లం సైట్లో ఉన్నవన్నీ పెట్టారనమాట. సో యాక్చువల్లీ ఒక 15 years బ్యాక్ వరకు గుడిమల్లం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అండర్లో ఉండేది. అక్కడ చాలా రీసెర్చెస్ అన్నీ చేసేవాళ్ళు. ఇదే మ్యూజియంలో ఒక మినియేచర్ ఉంది, సేమ్ అలానే ఉంటారు స్వామివారి గుడిమల్లంలో. అండ్ వై గుడిమల్లం అని ఇందాక చెప్తాను కదా, గుడిమల్లం ఈజ్ ద ఫస్ట్ శివ టెంపుల్ ఇన్ ద వరల్డ్. సో అందుకనే నా ఫస్ట్ వీడియోకి దాన్ని ఎంచుకున్నాను. అదండి సంగతి. ఇక నేను ఉంటా మరి. బాయ్. మొదటి రోజు కదా టెన్షన్.